Okay, I also started the recording. Okay, so we have discussed different topics. కానీ ఈ functions లో might be we need to use some of the operators, right? We need to Yes, sir. compare two values, or we need to perform some arithmetic operations. For example, a plus b. So ఈ ఏరియాస్లో మనం ఆపరేటర్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ ఆపరేటర్స్, రైట్? సో ఆపరేటర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఐ విల్ షేర్ ద లింక్ యాజ్ వెల్ ఆఫ్టర్ దిస్ సెషన్, రైట్? యూ కెన్ డూ ద ప్రాక్టీస్. ఓకే, Yes, sir. ఆ లింక్ను చూసి మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు డూ ద ప్రాక్టీస్. Practice. ప్రాక్టీస్ చేయకపోతే చాలా ప్రాబ్లము. ఇప్పటికీ జనాలు ఇంకా ల్యాప్టాప్స్ లేవు. ఓకే, ఓకే. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి. ఇక్కడ ఆపరేటర్ ఏంటి? Addition. Less. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఉంది, ఇంటూ బి ఉంది, ఇంటూ సి. సి ఈక్వల్స్ టు A plus B. ఏ ప్లస్ బి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వాడి మెయిన్లోనే పెట్టాను కదా. ఓకే, అసైన్ చేయలేదు అన్నాడు కాబట్టి ఓకే. 5 బి ఈక్వల్స్ టు 3 అన్నాను. ఓకే, నౌ ఇది ఏం ఆపరేటరు? అర్థమెటిక్ ఆపరేటర్ అడిషన్. ఇది అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, Yes, స్టార్. స్టార్ అంటే ఏంటి? ఇంటూ. into. మల్టిప్లికేషన్. సో ఇది చూడండి, ఇంటూ ఏ ఇంటూ బి. ఓకే, ఇది అంటే మనము ఫంక్షన్స్ రాసేటప్పుడు కొన్నిసార్లు వీ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. వైల్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్స్ వీ నీడ్ టు యూజ్ సమ్ ఆఫ్ ద ఆపరేటర్స్, రైట్? సో Yes. దోస్ ఆపరేటర్స్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, ఎందుకంటే ఆ బేసిక్స్ తెలియవు కదా. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్ లెవెల్. సో ఏ స్టార్ బి అంటే ఏ ఇంటూ బి. స్టార్ రిఫర్స్ టు మల్టిప్లికేషన్. ఓకే, అండ్ ఏ పర్సెంటైల్ బి. Percentage or module అని కూడా అంటారు కదా సార్ దాన్ని. దాన్నే మాడ్యూల్ అంటారు. ఓకే, 100 డివైడెడ్ బై బి ఏమొచ్చింది? 33.33. రిమైండర్ వస్తుంది. Hmm? 33 వస్తుంది. 33 రిమైండర్ వస్తుంది సార్. అది ఏం చేసిద్ది అంటే రిమైండర్. మనం దాన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చింది. సి ఈక్వల్స్ టు ఎంత? సో ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది ఈ ప్లస్ 2 వేరియబుల్స్, వీటిని ఆపరెంట్స్ అంటారు. ఏ అంటే 2 వేరియబుల్స్ మధ్యలో ఒక ఆపరేటర్ పెట్టాము. ఏం చేస్తుందంటే ప్లస్ అయితే రెండింటిని సమ్ చేస్తుంది, మైనస్ అయితే 2 నంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఇంటూ అయితే మల్టిప్లికేషన్ ఇది. ఓకే, ఇది సింపుల్. ఇక్కడ ఇదేంటంటే రిమైండర్ తీసుకొస్తుంది. 100ని ఇఫ్ యూ డివైడెడ్ బై 3, వాట్ ఈస్ ద రిమైండర్ యూ విల్ గెట్? ఇక్కడ చూడు, 1. 1. అంతేనా? అవును సార్. అంతేలే, రిమైండర్ వస్తుంది కదా సార్. 0 కానీ 1 కానీ. 1 వస్తుంది సార్. అంతే కదా. అంతే సార్. సరే, దీన్ని ఇది ఏంటి? డివిజన్ సార్. ఇది డివిజన్ కోఎఫిషియంట్ వస్తుంది. ఇందాకేమో రిమైండర్ వచ్చేది. Yes, sir. పర్సెంటైల్ అంటే రిమైండర్, ఇదేమో కోషియంట్. ఏది రన్ ఎక్కడ? 30. 33. ఓకే, సో వీటిని అర్థమెటిక్ ఆపరేటర్. Arithmetic operators. ఓకే, ఇప్పుడు మరి ఈక్వల్ ఉంది, ఇదేంటి చెప్పండి? దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్. Assignment operator. అది కాన్స్టెంట్ కదా. ఏ ఈక్వల్స్ టు 100, బి ఈక్వల్స్ టు 3, సి ఈక్వల్స్ టు
సి ఈక్వల్స్ టు ఏ బై బి. ఈ ఈ ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది. అర్థమైందా? ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ ఉంటే దాన్ని అసైన్మెంట్ Assignment. ఆపరేటర్ అంటారు. ఓకే, రైట్. Yes, ఇవి sir. అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్, మైనస్, స్టార్, డబుల్ స్లాష్, ఇది డివిజన్, పర్సంటైల్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇట్లా వాడతాం. ఓకే, రైట్. సో సమ్టైమ్స్ వీ నీడ్ టు కంపేర్, రైట్. కంపారిజన్ ఆపరేటర్స్ ఎట్లా చెప్పండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కంపారిజన్ ఆపరేటర్స్కి. ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ Then is equal to B. బి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఐ వాంట్ టు డూ సంథింగ్ కదా. ఏ బి కంటే ఎక్కువైతే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, దెన్ ప్రింట్ సంథింగ్. ఓకే, ప్రింట్ ఏ. Yeah. ఓకే, లేదు ఏ ఈజ్ లెస్ దాన్ బి ఫర్ ఎగ్జాంపుల్. వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. Operators అంటారు. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఏ ఈజ్ లెస్ దాన్ సింబల్స్ మనం మ్యాథ్స్లో చూసి ఉంటాం, అవునా కదా. Yes, sir. Yes, sir. ఏ ఈజ్ గ్రేటర్ దాన్, బి ఈజ్ లెస్ దాన్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, Equal to ఏ నాట్ ఈక్వల్స్ టు బి, లేకపోతే డబుల్ ఈక్వల్స్ అంటే ఏ ఈక్వల్స్ టు బి. వీటిని ఏమంటారు? కంపారిజన్ ఆపరేటర్. comparison operators. ఓకే, కంపారిజన్. ఏ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అనేది ట్రూవా ఫాల్సా? ఇక్కడ చూడండి, ఏలో 100 ఉంది, బిలో 3 ఉంది. ఐ సెడ్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి, ఈజ్ ఇట్ ట్రూ? ఫాల్స్. False. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ క్లాజ్ చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిద్దా? అదే our value, we have two values, a equals to 100, b equals to 3 అని చెప్పారు. సార్ ఎగ్జిక్యూట్ Here I am checking the condition, a equals to b అంటే డబుల్ ఈక్వల్స్ అంటే రెండు ఈక్వల్ అని అంటున్నాను, రైట్. a equals to b, is it true or false? ఫాల్స్. దెన్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిద్దా లేదా? నో సార్. అవ్వదు. మరి ఎల్స్ పెడితే, అవుతుంది సార్. ఎల్స్ పెట్టేసి ఒక బ్లాక్ దీన్ని బ్లాక్స్ అంటారు. ఈ బ్రేసెస్ దాన్ని బ్లాక్స్ అంటారు. సో ఏ ఈక్వల్స్ టు బి అనేది ఫాల్స్ కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ పెట్టాను. ఎల్స్ అంటే, సో ఇది ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ ఇంకా ట్రూ కానీ ఏది ఫాల్స్ కానీ, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. Execute అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అన్న. ఇప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది? బి సార్. B. దీన్నే ఏ ఆపరేటర్స్ అంటారు? Comparison operator. కంపారిజన్ ఆపరేటర్స్. ఏమేంటి కంపారిజన్ ఆపరేటర్స్? ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ టు, నాట్ Greater ఈక్వల్ than, టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్, ఓకే, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ అంటే ఇట్లా. ఓకే, ముందు Yes, sir. నాట్ అని రాయకుండా దీన్ని ఈ ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఉంది చూసారా, అది పెట్టేసి ఈక్వల్ పెడితే అది ఏ ఈజ్ నాట్ బి అని అర్థం అనమాట. ఓకే, వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఇట్లానే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అన్న, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 100 అబ్బా. ఓకే, ఏ ఈక్వల్స్ ఎంత? 100. 100. సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఏమొచ్చిందో చెప్పండి. 100 ఇంక్రీజ్ అవుతుంది సార్. 101 వస్తుంది. చూడండి ఏమొచ్చింది. 100. ఏ ఈక్వల్స్ టు 100. అది అంటే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ Post అంటారు. incremental. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఏ అనే వాల్యూ ముందు దీనికి అసైన్ అయ్యింది. సో అందువలన ఏ
ప్లస్ అట్లానే ఉంది. ఇట్ షుడ్ బి ఇంక్రిమెంటెడ్ బై 1, బట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఈ దీంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అదే ఇదేమైందో చెప్పండి. ప్రీ ఇంక్రిమెంట్ ఇది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే దీనికి ముందు ఉన్న వాల్యూ అసైన్ అయ్యి 1 or అసలు 2 వచ్చింది. ఏది నాట్ 1. +1 అవుతుంది. ఇప్పుడు అట్లా ఎస్ దీన్ని సార్. ఎస్. వీటిని ఏం చేద్దామంటే సి ఈక్వల్స్ టు దీన్ని ఇక్కడ ఆపరేటర్ పక్కన పెట్టేసి సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాను. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ సి? ఓకే, ఈ పోస్ట్ ఆపరేటర్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది ఫస్ట్. అవును సార్. అవును సార్. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు? 100. 100 అంటే సి అంటే 100 అయింది. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఇది అయింది. ఇప్పుడు చూద్దాం. ఓకే, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే సి అనే దాంట్లో 100 వచ్చింది, ఏది 101 వెళ్ళాలి. ఏది ఇది? చూద్దాం. పోస్ట్ అంటే దాంట్లో ఉన్న వాల్యూ అవును సార్. ఇది. పోస్ట్ అంటే ఏంటంటే ముందు ఏ యొక్క వాల్యూ ఎక్కడిది? ఇక్కడ ఈ ఆపరేటర్ పెట్టాం. సో ఈ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు సిలో ఏం వాల్యూ ఉన్నట్టు? ఏ వాల్యూ అన్నట్టు. ఏ వాల్యూ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది. అందువలన ఇట్ బికమ్ 100. సి ఈక్వల్స్ టు 100. ఇప్పుడు ఏ తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ జరిగింది. ఏ ప్లస్ 1 ఎంత? ఏ ఈక్వల్స్ టు 100 కదా. చూడండి, ఇప్పుడు దీన్ని 2 పార్ట్లుగా ఇది ఫస్ట్ సి ఈక్వల్స్ టు ఏ అయిపోయింది అంటే 100. తర్వాత ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అన్నమాట. దీని మీనింగ్ అర్థమైందా? ఈ 1 లైన్ స్టేట్మెంట్ ఎట్లా డివైడ్ అయింది అంటే ఇట్లా డివైడ్ అయింది. సి ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. అందువలన మీకు ఇక్కడ ఇఫ్ యు అబ్జర్వ్ దీన్ని ఎప్పుడంటే ఫర్ లూప్స్ ఓకే, సారీ ఫర్ డిస్కనెక్షన్, మైట్ బి సంథింగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే, ఇది అర్థమైందా? ఏ ప్లస్ sir. ప్లస్ అంటే ఏం జరిగిద్దో? ఫస్ట్ sir. పోస్ట్ ఆపరేటర్ అంటారు దీన్ని, పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఈ వాల్యూ ఏదైతే వేరియబుల్ ఈ సైడ్ ఉందో దానికి అసైన్ అయ్యిద్ది. అసైన్ అయిపోతుంది. ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఏంటి? సి ఈక్వల్స్ టు ఏ. 100. ఇది జరిగిద్ది. దీనిని నేను ఒక్కసారి చెక్ చేసుకుంటా రికార్డింగ్స్ ఉందా లేదా. ఓకే, రికార్డింగ్ నౌ. సో మన వాట్ వీఆర్ డూయింగ్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్. ఓకే, క్లియర్? దిస్ ఈస్ ద థింగ్ వీఆర్ డూయింగ్. ఇది జరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ 2 స్టెప్లు జరుగుతాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఏం జరిగిద్దబ్బా? ఫస్ట్ స్టెప్ ఏంటి? ది వాల్యూ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది. అసైన్ అవుతుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద సి ఏ అనే దాంట్లో 100 ఉంది కాబట్టి సి ఈక్వల్స్ టు 100 అయిపోయింది. అయిపోయిందా? ఎస్ సార్. ఆ తర్వాత ఈ ఆపరేటర్ ఈ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అయింది. ఎస్ సార్. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఏ అంత 100 ప్లస్ 1 అంటే 101. 101. సో అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేస్తే 100 101 రావాలి. పోస్ట్ ఆపరేటర్లో ఏం జరుగుతుంది? సి ఈక్వల్స్ టు
100 100. ముందు సి ఈక్వల్స్ టు ఏ జరిగింది కాబట్టి. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ అనే దానికి ఇప్పుడు ఏ అనే వేరియబుల్కి ఒక నంబర్ యాడ్ అయింది. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఓకేనా? సో ఇది అట్లానే పైగా మీరు కిందకు వస్తారా? మైనస్ మైనస్ ఇప్పుడు చెప్పండి. వాళ్ళు వచ్చినా చెప్పండి. 99 sir. సరే సి C వాల్యూ value- ఎంత ఫస్ట్? C value 100 C sir. value 100 sir. C value 100. వెరీ గుడ్. మరి ఏ వాల్యూ 99. 99 sir. 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది Decrease. అన్నమాట. ఓకే, ఇది పోస్ట్ ఆపరేటర్ అంటారు, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇప్పుడు సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ అన్న ఇప్పుడు వాల్యూస్ చెప్పు. ఇప్పుడు C value 99 అవుతుంది. ఒక్క నిమిషం. సి ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఓకే, ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మైనస్ మైనస్ ఏ అంటే ప్రీ ఇంక్రిమెంట్ Redecrement. జరుగుతుంది. ఇందాక పోస్ట్ తర్వాత ఇంక్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది? తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ముందు జరుగుతుంది. అంటే సి వాల్యూ ముందు డిక్రిమెంట్ జరిగి ఆ డిక్రిమెంట్ వాల్యూ సికి అసైన్ అవుతుంది. ఓకేనా? చూడండి, ప్రీ డిక్రిమెంట్ అంటే వాల్యూ ముందు జరిగింది. సి ఈక్వల్స్ టు 98, 98. ఆ తర్వాత ఏ ఈక్వల్స్ టు కూడా 98. 98. అది అంటే డిక్రిమెంట్ ముందు జరిగింది. అదే పోస్ట్ అంటే పోస్ట్ అంటే ముందు ఏదైతే యాక్చువల్గా ఏ అనే వాల్యూ ఏదైతే ఉందో అది సికి అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? డిక్రిమెంట్ జరుగుతుంది. ముందు డిక్రిమెంట్ జరిగి తర్వాత ఆ వాల్యూస్ అసైన్ అవుతాయి. ఓకేనా? ఇవి Yes sir. డిక్రిమెంట్. మళ్ళీ చెప్పండి సార్. ఏ మైనస్ మైనస్ ఏ అంటే మైనస్ మైనస్ ఏ అంటే ఇంకోసారా? సో సార్, repeat ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు మైనస్ మైనస్ అంటే ఏ ఈక్వల్స్ టు ముందు ఏ మైనస్ 1 జరుగుతుంది. ఓకే, 100 minus 1 అంటే 99. 99 కదా? యా. ఇక్కడ మనం ఎక్కడో ఏదో ఆపరేటర్ చేసి వదిలిపెట్టుంటాం. ఇక్కడ వదిలిపెట్టున్నాం. దీన్ని కామెంట్ చేయి. అవునా? ఇది మంది రైట్. ఇదేనా చేసింది? అది కాదు సార్. ఇక్కడ ఇది పైదాంది, అది దాని ఇంపాక్ట్ కూడా ఉండిద్ది. ఆల్రెడీ మనం అదే వేరియబుల్స్ మీద ప్లే చేస్తున్నాం కాబట్టి అవును సార్. దాన్ని సపరేట్గా ఉండాలి. ఓకే, సో వాటిని ఎక్కడ ఆపరేటర్స్ అప్లై చేయలేదు, ఇక్కడ అప్లై చేస్తున్నాం. సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ అంటే ముందు ఏం జరుగుతుంది? ఆపరేషన్ ముందు జరుగుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1 అంటే 99 వచ్చిందా? 98 వచ్చింది. ఏ ఈక్వల్స్ టు ఎంత? 99. ఆ తర్వాత ఈ సి ఈక్వల్స్ టు ఏ అవుతుంది. సి ఈక్వల్స్ టు ఏ. ఇట్లా ముందేం జరుగుతుంది? దాంట్లో అయితే ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం జరిగింది? ముందు సి ఈక్వల్స్ టు ఏ జరిగింది. ఏలో వాల్యూ తీసుకొచ్చేసి సి అనే దానికి జరిగింది. ఆ తర్వాత ప్లస్ జరిగింది. +1 అనేది ఆ తర్వాత జరిగింది కదా? ఇంక్రిమెంట్ అనేది తర్వాత జరిగింది. ముందు ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సికి అసైన్ చేశాము, ఇది జరిగింది. ఇదే ప్రీ ఇంక్రిమెంట్లో చూడండి, రివర్స్ జరిగింది. ముందు ఏం చేశాము? సి మైనస్ మైనస్ కదా, ముందు ఆపరేషన్ ఈ వేరియబుల్కి డిక్రిమెంట్ జరిగింది. ఏ -1 అంటే 100 - 1 ఎంత? 99 అయింది.
ఆ ఏ వాల్యూ తీసుకొచ్చి సి అనే వేరియబుల్కి అసైన్ అయింది. అర్థమైందా? ఓకే Yes, ఓకే sir. సో ఫస్ట్ పోస్ట్ ఆపరేషన్ అంటే ఇంక్రిమెంట్ అనేది ముందు జరగడం తర్వాత జరగడం. అది ఓకే ఓకే అంటే ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రిమెంటెడ్ బై 1 వాల్యూ బై 1. 100 అనుకో 100 ప్లస్ 1. అన్నట్టు వన్. ఓకే 200 అనుకో 200 ప్లస్ 1 అంటే ఒక వాల్యూ చేత ఒకటి చేత ఇంక్రిమెంట్ చేయడాన్ని ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్, లేకపోతే ఒక వాల్యూ మైనస్ చేయడాన్ని ఏ మైనస్ మైనస్. ఇవి minus. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ చెప్పుకునేటప్పుడు వీ డిస్కస్డ్ అబౌట్ ద ఇఫ్ క్లాజ్. దీన్ని ఇఫ్ క్లాజ్ అంటారు. ఓకే సో వీ డిస్కస్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. వీటిని ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు. ఏది ప్లస్ ప్లస్ ఉంటే దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే మైనస్ మైనస్ ఉంటే దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి డిక్రిమెంట్ బై 1. One. ఓకే ఇవి ఎక్కువగా ఫర్ లూప్స్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడానికి మనము వాడతాము. ఓకే ఎస్ సార్ సో ఇది చూద్దాం. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ వీటినే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఇఫ్ ద ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్. ఏ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి? ఇది డబల్ ఈక్వల్స్ టు. ఏ ఈజ్ నాట్ బి, దానికి ఏంటి సింబల్? హైఫన్ ఏ ఈక్వల్స్ టు నాట్ బి. ఇది ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. బి ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో చెప్పండి. ఏ ఈజ్ నాట్ బి ఇది If, ఎగ్జిక్యూట్ sir, అయిందా? if- ఇది if- ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా? ఇఫ్ సార్ ఇఫ్ బ్లాక్. ఎవరు గట్టిగా చెప్తున్నాడు? రాజు ఆ వాయిస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవడి దగ్గర. ఓకే దీన్ని ఇఫ్ క్లాజ్ అంటారు. ఓకే ఇది ఈ కండిషన్ ఇక్కడ ఇఫ్ క్లాజ్ లో ఏం జరుగుతుంది అంటే రెండు వాల్యూస్ ని కంపేర్ చేసి ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా అనేది చెక్ చేస్తుంది. రైట్, ఇట్ ఈస్ చెకింగ్ వెదర్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, this is the condition, right? Within the if block, you are keeping one condition. If the condition is true, then this block of code will execute. If the condition is false, then else statement will execute. దీంట్లో you can do n number of expression, n number of statements you can have, not only one statement, right? Okay, so this is the if else condition. తెలుసుగా if else conditions. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని if else conditions చూద్దాం. రైట్, ఇక్కడ ఎటు మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మార్క్స్ ఏదైనా వాల్యూస్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చా? కెన్ ఐ సే వాల్యూస్ డైరెక్ట్లీ ఇన్ ద సిస్టమ్? వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో Data type కూడా. మార్క్స్, ఏ స్టూడెంట్ గాట్ మార్క్స్ 50, ఓకే, అవుట్ ఆఫ్ 100. ఓకే ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంత? టోటల్ మార్క్స్ అది ఏమంటారు దాన్ని? 100కి వాటిని ఏమంటారు? Average. యావరేజ్ కాదు, టోటల్ 100 అయితే సరే టోటల్ మార్క్స్ అని అంటున్నా, అందరికి అర్థం. టోటల్ మార్క్స్ 100, రైట్? సో ఇక్కడ ఇది the marks greater than 60 అయితే, if the marks greater than 60 అయితే system dot
student passed out in first class. else If else sir if marks విను Else, కొంచెం sir. ఎక్స్టెండ్ చేస్తున్నా అంతే. okay sir okay If the marks it will else if okay sir okay greater than 50, greater than or equals to 50 and marks less than 60. ఏమండి టేప్ లేదండి. Sir, greater than equal to తీసేస్తా. ఇక్కడ ఇంకొక ఆపరేటర్ని యాడ్ చేశా. సార్ సార్ అండ్ సింబల్ యూజ్ చేయొచ్చా సార్? అది ఒక ఆపరేటర్ అబ్బా, ఓకే ఓకే. అది నెక్స్ట్ వస్తుంది. Sir, సెకండ్ క్లాస్. సార్ if else దగ్గర లెస్ దాన్ ఈక్వల్ టు పెట్టారు కదా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కదా మార్క్స్ లెస్ దాన్ 60 అంతే కదా. సార్ if else మార్క్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మార్క్స్ ఓకే గ్రేటర్ దాన్. అందుకనే ఇక్కడ ఒకటి చెప్తాను. ఏంటి ఇక్కడ ఏం సజెషన్? అంతే సార్, గ్రేటర్ దాన్ ఈక్వల్ గ్రేటర్ టు. దాన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఓకే అయినప్పుడు వీడి స్టూడెంట్ సెకండ్ క్లాస్ లో ఉన్నట్టు. ఓకే ఎల్స్ సరే స్టూడెంట్ ఫెయిల్డ్. 50 కంటే తక్కువ వస్తే వాడు ఫెయిల్ అబ్బా. అవునా, అర్థమవుతుంది ఇక్కడ. చూద్దాం. ఇక్కడ ఇఫ్ ద మార్క్స్ గ్రేటర్ దాన్ 60, అవునండి. ఇప్పుడు ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా? పాస్ అవుతుంది సార్. పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? సెకండ్ క్లాస్. ఇక్కడ మార్క్స్ 50 పెట్టా. ఓకే దీన్ని కండిషనల్ ఆపరేటర్ అంటే ఇఫ్ క్లాజ్ అంటారు. కండిషనల్ ఆపరేటర్స్ చెక్ చేస్తున్నాము. ఓకే ఇఫ్ క్లాజ్ ఏం చేస్తుందంటే ఈ కండిషన్ ట్రూవా ఫాల్సా? ఈ కండిషన్ ట్రూవా? 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ ఫాల్స్. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిద్దా? లెస్ నో సార్. ఎగ్జిక్యూట్ కాదు. మరి సరే రెండో కండిషన్ ఎల్స్ ఇఫ్. నేను ఏం చేస్తున్నా ఇంకా కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటా. రెండో కండిషన్ ఏంటి? 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. 50 ట్రూ ఆర్ ఫాల్సా ఈ కండిషన్? ట్రూ సార్. ట్రూ. అండ్ 50 ఈజ్ లెస్ దాన్ 60. ట్రూ సార్. రెండు కండిషన్స్ ని నేను కంబైన్ చేస్తున్నా. కంబైన్ చేస్తున్నామంటే అండ్ ఆపరేటర్ వాడతాను. ఓకేనా? ఈ రెండు డబుల్ ఉంటుంది. సార్ రెండు అండ్ సింబల్స్ పెట్టాలా సార్ అక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే? ఇట్లా సార్ ఇంకా అది ఏంటి అండు వాడకూడదు. ఇట్లా రాయకూడదు అనమాట. అట్లా రాయకుండా ఆ అండ్కి మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ వాడాం. ఇది ఓకే. మామూలుగా అయితే పైథాన్ లో అండు వాడతారు కదా. ఏంటి ఎవరు పైథాను నాకు నేర్పించు. రాజు సార్. ఎందుకు రాదబ్బా? ఏముందబ్బా? ఏ ప్రోగ్రామ్ అయినా ఒకటే రాయన. అంటే అక్కడ పైథాన్ లో ఏముంటాయంటే డేటా టైప్స్ ఉండవు. ఆటోమేటిక్ గా అదే మనం వేర్ పెడతాము. అక్కడ ఆ వేర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20 అంటే వాల్యూ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అట్లా తీసుకునేది. పైథాన్ ఇంకా ఈజీగా ఉండేది. అవును సార్. ఇక్కడ ఏంటంటే నువ్వు మెన్షన్ చేయాలి డేటా టైప్. ఇక్కడ కూడా అవసరం లేదు, జస్ట్ వేర్ అంటున్నావు అంతే. ఓకే సో నేను అన్ని మిక్స్ కాబట్టి C# జావా, C# పైథాన్ అన్ని చెప్తా ఉంటాను. సో కొన్నిసార్లు ఆ కోడ్ ఈ కోడ్ మిక్స్ అవుతాయి. సరే ఓకే. ఇప్పుడు ఏంటి వాట్ వీఆర్ డూయింగ్ హియర్? కొంచెం కింద. సో
ఇప్పుడు ఏం ప్రింట్ అయిందో చెప్పండి. Student- ఎల్సిప్ సార్ ఎల్సిప్స్. స్టూడెంట్ పాస్ ఇన్ సెకండ్ క్లాస్. వెరీ గుడ్, చూద్దాం. ఆపరేటర్ కరెక్ట్ అయితే అది రావాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. స్టూడెంట్ పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్. Second class. సో దీన్ని వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. అండ్ ఆర్, వీటిని ఆర్ అంటే ఇది ఇంగ్లీష్లో ఆర్ అని రాయకుండా మనం ఏం చేస్తాము, ఆపరేటర్ వాడతాం. ఆర్, ఇది ఆర్ అన్నమాట. ఆర్ అంటే ఏంటి, ఇది ట్రూ అయినా ఇది ట్రూ అయినా ఏదో ఒకటి ట్రూ అయినా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. శివశంకర ఎక్కడో నాయిస్ వస్తుందబ్బా. ఓకే, సో దిస్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. రెండిట్లో ఏది అయినా కూడా ఇది పాస్ అవుతుంది. పాస్ అవుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, దిస్ Yes. బ్లాక్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ వెన్ ఇది ఒక కండిషను, ఇది ఒక కండిషన్. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా కూడా రెండు ట్రూ అవుతాయి. ఎందుకంటే మనం ఆర్ వాడాం. ఆరు వాడా. ఆర్ వాడినప్పుడు ఈ రెండిట్లో ఏ కండిషన్ మ్యాచ్ అయినా కూడా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఈ ఎల్స్ స్టేట్మెంట్ కూడా ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మిగతా అన్ని అవుట్ వచ్చేస్తాయి. అర్థమైందా? ఎస్ సార్. ఇది ట్రూ అయింది అంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిందా? అవును సార్, ఫాల్స్. ఇది ఒక్కటి మాత్రమే. ఈ ఇఫ్ ఎల్స్ లో ఏదో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎస్ సార్. ఇంకా కండిషన్ అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. వీటిని ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు మనం 3 రకాల ఆపరేటర్స్ నేర్చుకున్నాం. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, 2 కంపారిజన్ Comparison. ఆపరేటర్స్, 3 రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. సార్ అండ్ ఆర్, ఇవి. అండ్ అంటే ఏంటి, సింబల్ ఏంటి, రెండు కండిషన్లని బేస్ చేసుకొని చేయాలి. ఏంటి సింబల్ అండ్ అంటే ఇది. ఓకే, ఆర్ అంటే డబుల్ ఫ్లాష్ సార్. క్లాస్. ఓకే, Double దీస్ ఆర్ ద strike. ఆపరేటర్స్ మనం బేసిక్ గా వాడే అన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఇవి కూడా వాడతాం ఆపరేటర్స్. దీని మీనింగ్ ఏంటి, ఏ ఈక్వల్స్ టు యాడింగ్ సార్. ఏ ప్లస్ బి. అర్థమైందా? దీని మీనింగ్ ఏంటంటే అడిషన్. అడిషన్. ఈ వేరియబుల్లో ఉన్నదాన్ని ఈ వేరియబుల్కి యాడ్ చేసి ఏ ప్లస్ బి, దీన్ని ఏ వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ అవుతుంది? అర్థమైందా? ఇది ఒక ఎస్ సార్. ఆపరేటర్. ఆపరేటర్. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఏ, ఇది చూడండి, ఇది ఏ ఈక్వల్స్ టు ప్లస్ బి అన్న అంటే ముందు ఈ ఫస్ట్ ఈ ఏ అనే వాల్యూకి బి బిలో ఉన్న వాల్యూని అసైన్ చేసి, ఓకే, తర్వాత ఆ సమ్మని మళ్ళా ఏ అనే దానికి అసైన్ చేస్తాం. అంటే ఈ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. దీన్ని ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటంటే సింపుల్, తొందరగా ఇది చేయడానికి అంతే. కానీ రీడబుల్ పర్పస్ ఇది బాగుంటుంది కదా. Yes. ఏ ప్లస్ బి అంటే ఏలో 100 ప్లస్ బిలో వీళ్ళు బి. అప్పుడు ఎంత అయింది, వాట్ ఈస్ ద ఏ వాల్యూ, లేటెస్ట్ ఏ వాల్యూ ఎంత అయింది, 103. 101. అదనమాట. దాన్నే సింపుల్ గా వీళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా ఆపరేటర్స్ సింపుల్ గా ఇట్లా పెట్టేస్తాం. ఏ ఈక్వల్ ప్లస్ బి. సో ఇవన్నీ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే ఏదన్నా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మెయిన్ ఏదే కదా, 2 నంబర్స్ సమ్ చేయాలి, 2 నంబర్స్ సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఒక నంబర్ని ఇంకొక +1 చేత చేయాలి, ఒక నంబర్ని +1 ఇంక్రిమెంట్ చేయాలంటే ఏంటి, ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్. ఓకే, డిక్రిమెంట్ చేయాలంటే ఒక నంబర్ చేత ఇట్లా ఏ సింపుల్. మైనస్ మనం దీన్ని ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఏ +1 అనకుండా మనం ఏం చేస్తున్నాము, సింపుల్ గా ఏ ప్లస్ ప్లస్ వాడుతుంది. ఇట్లా. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎస్ సార్.
అర్థమైందా? అర్థమెటిక్స్ ఆపరేటర్స్ చెప్పుకుంటా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని కూడా చెక్ చేసుకున్నాం. ఏంటి? ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్, రైట్? ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఎల్స్, ఇవి అవునా కదా? ఇది అవసరం వచ్చిందా రాదా? కండిషన్ చెక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టూడెంట్ గాట్స్ దీస్ మెనీ మార్క్స్, వెదర్ హీ ఈజ్ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ తెలుసుకోవాలంటే ఇట్లా ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఎస్ సార్. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్. ఓకే, ఇట్లా ఇది ఆపరేటర్స్ గురించి. ఈ ఆపరేటర్స్ గురించి మన దగ్గర ఎక్కడో లింక్ ఉంటుంది, చెప్పిస్తా. ఆపరేటర్స్ ఇన్ జావా అని కొట్టండి. సో మనకి మేజర్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం ఎక్కువ వాడతాము, లాజికల్ ఆపరేటర్స్ వాడాము. అండ్ అసైన్మెంట్ తెలుసు కదా? ఈజ్ ఈక్వల్ టు. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? ఈక్వల్ టు. ఇది ఇప్పుడు 100 అనే వాల్యూని ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాము, అసైన్ చేస్తాం. రైట్? దిస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. రైట్? లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చేసింది మనం. ఓకే, రిలేషనల్ ఆపరేటర్ అంటే అండ్ ఆర్. అండ్ ఆరు. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, ప్లస్ మైనస్, పర్సంటేజ్, ఇవి. వీటిని యూజ్ చేసుకొని కొన్ని మీరు చేయండి, ఎస్ సార్. కొన్ని ఆపరేషన్స్ చేసి ప్రింట్ చేయించండి. సో మీకు కోడింగ్ ప్రాక్టీస్ అయింది, పనిలో పనిగా ఆపరేటర్స్ మీద మీకు గ్రిప్ వచ్చింది. సో Yes, ఐ sir. పాసింగ్ దిస్ లింక్. ఓకే, ఈ ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. ఇది ఇక్కడ ఉందా? ఇంకా యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఇఫ్ యు ఆర్ పాసింగ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ డాక్యుమెంట్. సో దీంట్లో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి తెలుసు కదా? ఇక చూడండి, ప్లస్ అడిషన్, ఏ ప్లస్ బి, రెండు నంబర్స్ని చేయడానికి ఇవి, ఇవన్నీ మీకు తెలుసు. డివిజన్ అంటే Modular. ఏంటి? ఇదేమో మాడ్యూల్ అంటే రిమైండర్ వాల్యూ రావాలంటే పర్సంటైల్ వాడతారు. చిన్నప్పుడు ఆ చెవులో అది ఇది అని అంటారు ఏదో మాటలో, ఇప్పుడు ఏమంటున్నారు? వాటర్ అంటే అంటారు. సో ఇవన్నీ ఆపరేటర్స్ చూసుకోండి. జస్ట్ రిలేషన్ ఆపరేటర్స్ ఇవి. ఓకే, డబల్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ బియా కాదా? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దీని కింద Alpha. బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఏదైనా ఈ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ కింద ఉన్నటువంటి బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇవేంటి ఏమన్నారు? వీటిని రిలేషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్. లాజికల్ అండా, ఆరా, నాట్. నాటా. ఓకే, సార్ నాట్ సింబల్. అండ్ అంటే డబల్. ఈ ఎండ్ ప్లేస్ లో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఏదైనా ఎగ్జిక్యూట్ చెయ్యి. అది ఎస్ సార్. ఈ కండిషన్ ఆర్ ఈ కండిషన్ లేదా ఈ కండిషన్ ఏదో ఒక కండిషన్, ఏదో ఒకటి, రెండు కండిషన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ 2 కండిషన్స్ ఆర్ 3 కండిషన్స్, ఇన్ బిట్వీన్ ఏదో ఒక కండిషన్ మ్యాచ్ అయినా ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అది ఇవి ఈ రెండు కానప్పుడు నాట్ అంటే ఏంటి? సింబల్, ఈ ఎక్స్ప్లెనేటర్ సింబల్ ఉంది చూసా, ఫస్ట్ Yes, sir. పెట్టాం, దాన్నే నాట్ అంటాం. నాట్ ఈక్వల్. ఓకే, లాజికల్ సార్ అదేం ఆపరేటర్ సార్? చెక్ చేసాం. అండుకి పక్కన ఉండాలి కదా సార్? ఇది ఆ? అండుకి పక్కన ఉండాలి కదా సింబల్? అండ్కి ఎట్లయినా ఉండాలి. పెట్టుకోవచ్చు. Right, దీన్ని నువ్వు ఎట్లా చేస్తావంటే చూడు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి నాట్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ లెస్ దాన్ బి అని ఇట్లా కూడా రాసుకోవచ్చు. వీడు ఏం చేస్తున్నాడంటే ఇవి రెండు ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలంట. అది కానప్పుడు ఇది ఇట్లా పెడుతున్నాడు. అది ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే. ముందు పెడితే నాట్ అనమాట. ఆ ఎక్స్ప్లెయిన్ అంటే నువ్వు అక్కడ ఆ రెండు ట్రూ అయింది అనుకో, అది ట్రూ కానప్పుడు నాట్ అంటే అదే కదా. ఓకే.
ఎస్ సార్ ఇట్లా. ఓకే. సో కండిషనల్ ఆపరేటర్స్ కొంచెం ఇవి కూడా ఇంపార్టెంట్ ఆపరేటర్స్. మనము లోపల కోడ్ చెకింగ్ చేసేటప్పుడు రైట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ప్రతి సిచ్యువేషన్లో ఉపయోగపడతాయి. ఒకటి అసైన్మెంట్ ఇప్పటిదాకా మనం చూసింది ఏంది అసైన్మెంట్ ఆపరేటర్స్ Assignment చూసేయి. 2 లాజికల్ ఆపరేటర్ ప్లస్ మైనస్ ఇవి క్యాలిక్యులేటర్ చేసేటప్పుడు చేశాం కాబట్టి రైట్ వాటి గురించి ఓకే. ఇప్పుడు ఇది చూడండి ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందబ్బా ఇంత కోడ్ రాయాల్సి వస్తుంది కదా. ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 హీ ఈజ్ పాస్డ్ ఎల్స్ హీ ఈజ్ ఫెయిల్డ్. మార్క్స్ గ్రేటర్ దాన్ 60 హీ ఈజ్ పాస్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఎల్స్ ఈజ్ పాస్డ్ ఇన్ ద ఈజ్ ఫెయిల్డ్. ఓకే ఈ స్టేట్మెంట్ అని చాలా సింపుల్గా రాసుకోవచ్చు. మార్క్స్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ 60 అయితే ఒక్క నిమిషం కాదు సింపుల్ 1 లైన్ స్టేట్మెంట్లో ఇటువైపు కాదు ఇది చూడండి ఇది కండిషన్ ఇదైతే ఇది లేకపోతే ఇది అది. సో అంటే ఇప్పుడు మార్క్స్ ఇది కండిషన్ సారీ ద మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అయితే ఈజ్ పాస్డ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఈజ్ పాస్డ్ ఎల్స్ అయితే ఈజ్ ఫెయిల్డ్. వీటిని ఇట్లా కూడా చేయొచ్చు. చేయొచ్చు. చూడండి ఇది చూడండి ఈ ఇంత కోడ్ని 1 లైన్ స్టేట్మెంట్లో రాశా చూసారా. ఎస్ సార్ నేను లేకపోతే దీన్నే ప్రింట్అవుట్ చేసుకుంటా. ఇదే కోడ్ని సింపుల్ లైన్లో రాశా. అర్థమైందా. ఎస్ సార్ ఇదే కండిషన్ దీన్నే టెర్నరీ ఆపరేటర్ అంటారు. అక్కడ ఇఫ్ ఎల్స్ యూజ్ చేయలేదు కదా సార్ డైరెక్ట్ గా. అవును. యూజ్ చేయకుండా నేను ఇట్లా చేశాను అనమాట. ఒక సింగిల్ ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని ఇది చూడండి ఫస్ట్ది కండిషన్ రిజల్ట్ అట్లా వచ్చింది. ఓకే చూడండి జాగ్రత్త. నేనేం చేశాను నన్ను ఫస్ట్ కండిషన్ చెక్ చేశా. ఏంటి ఇప్పుడు ఈ కండిషన్ మార్క్స్ 100 వాడికి యాక్చువల్గా వచ్చిన మార్క్స్ ఎంత 50 సార్ 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 ఆర్ నాట్. నో సార్ ఫెయిల్ సార్ ఫాల్స్. ఫాల్స్ కదా. సో ఫాల్స్ yeah. అయినప్పుడు ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ సార్ ఫాల్స్ అయితే True ఈ కాదు. రిజల్ట్. ఓకే ఇప్పుడు ఈ రిజల్ట్ ఏమొచ్చినట్టు వీడు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట. ఫెయిల్డ్ Failed. స్టూడెంట్ ఫెయిల్డ్. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా. ఊరికి ఇవాళ విన్నాము కూర్చున్నామంటే కాదు. సార్ అక్కడ వేర్ ఆర్ఈఎస్ ఇదంటే ఏమొచ్చిందో చెప్పండి. ఇదే కోడ్ని నేను సింపుల్గా 1 లైన్ స్టేట్మెంట్లో రాశాను. స్టూడెంట్ ఫెయిల్డ్. ఫెయిల్డ్ వచ్చింది. స్టూడెంట్ ఫెయిల్డ్ వచ్చింది. రిజల్ట్ స్టూడెంట్ ఫెయిల్ వచ్చింది. ఎంతమందికి అర్థమైంది ఇది.
నాకు అర్థమైంది కానీ వేర్ అంటే వేరియబుల్. వేర్ అంటే నేను మొదటే చెప్పా. వేర్ అంటే ఏంటి? నార్మల్గా ఇది ఇది ఇదేంటి? ఏం డేటా టైప్ వచ్చింది ఈ రిజల్ట్ని బట్టి? స్ట్రింగ్. ఏం డేటా టైప్ వాడాలి మనం? ఇక్కడ ఇది కండిషన్ చెక్ చేసావు. ఈ రెండింటిలో ఏదో ఒక రిజల్ట్ వచ్చేసి ఈ రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఎస్ సార్. లేదా ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ వచ్చి ఈ వాల్యూ వచ్చేసి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఈ వాల్యూ వచ్చేసి ఇవి. సో ఫైనల్గా ఇది స్ట్రింగా, ఇంటా, నంబరా ఏంటిది? స్ట్రింగ్ సార్. అంతే కదా. స్టూడెంట్ ఈజ్ పాస్డ్ డబల్ కోట్స్లో ఉంది. String, sir. స్టూడెంట్ ఫెయిల్డ్ అనేది డబల్ కోట్స్లో ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రింగ్. సో రిజల్ట్లో ఇది కానీ అది కానీ ఏదో ఒక వాల్యూ వచ్చేసి రిజల్ట్ స్టోర్ అయింది. అంటే ఏంటి? అక్కడ స్ట్రింగ్ ఉండాలి కదా. డేటా టైపు మనం స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి కదా. ఎస్ సార్. అలా చేయకుండా నేను వేర్ ఎందుకు పెట్టాను? వేర్ అన్నప్పుడు కూడా ఏమీ ప్రాబ్లం చేయలేదు. చెప్పాను కదా ఇది వేర్ అనే కీవర్డ్. చెప్పలేదా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓకే. సో వేర్ అనే కీవర్డ్ ఏంటంటే మీకు కష్టంగా ఉన్నప్పుడు యు ఆర్ నాట్ షూర్ అంటే డేటా మనం టైప్. డేటా టైప్ Yes. ఏం తీసుకోవాలని మనం డైలమాలో ఉన్నప్పుడు వేరే నీ కీవర్డ్ యూజ్ చేస్తే డేటా టైప్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. అది. సో యు ఆర్ నాట్ షూర్ వాట్ డేటా టైప్ ఐ షుడ్ యూజ్. ఈ సైడ్ ఏం వాల్యూ ఉందో దీంట్లో ఏమొచ్చిందో నీకు తెలియదు. నీకు యు ఆర్ ఇన్ డౌట్, రైట్? అట్లాంటప్పుడు ఏం చేస్తావు? సింపుల్గా వేర్ పెట్టావు అనుకో, కంపైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ గివ్ దట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అదిగో స్ట్రింగ్ వచ్చింది. చూసి అక్కడ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ అని వచ్చింది. స్ట్రింగ్ అని వచ్చింది. నువ్వు వేర్ మీద పెడితే చూడు అది ఏం డేటా టైప్ వచ్చేసింది. ఇంట్ అనుకో, ఇంట్ అని చెప్పిద్ది అనమాట. అర్థమైందా? వేర్ అనేది నువ్వు ప్రతిసారి ఇంటూ స్ట్రింగ్ ఆ డేటా టైప్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా వేర్ అనే కీవర్డ్ పెట్టుకున్నావు అనుకో, సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ ద కంపైలర్ విల్ అసైన్ ద డేటా టైప్. డేటా టైప్. వాట్ డేటా టైప్ ఈస్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్ కండిషన్? ఎస్ సార్. సో స్ట్రింగ్ నీకు తెలిసిన డేటా టైప్లో నుంచే అసైన్ చేసిద్ది. ఓకే, అదనమాట వేర్ అంటే. ఓకే, గాట్ ఇట్? ఇవి ఆపరేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇంత పొడుగు రాయకుండా మనం వన్ లైన్లో రాసేయచ్చు. ఇదే కోడ్ని సింప్లిఫై చేస్తుంది. అవునా కదా? ఎస్ సార్. Sir. సో దీనినే టెర్నరీ ఏమంటారు? నిన్న Ternary ఇంటర్వ్యూలో అడిగాడు. నిన్న ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగాడు. వాట్ ఈస్ ద టెర్నరీ ఆపరేటర్? OPERATOR అంటే ఏంటి? టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? ఫస్ట్ చెకింగ్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఈ స్టేట్మెంట్, ఎల్స్ ఫాల్స్ అయితే ఈ పక్కలో ఉన్నది. ఫాల్స్ అయితే చూడండి ఇది కండిషన్ అబ్బా. అవునా కదా? ఇది కండిషన్. అవును సార్. చెకింగ్ ద కండిషన్. కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ క్వశ్చన్ మార్క్ పక్కన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ యాజ్ ఎ రిజల్ట్గా ప్రింట్ అయ్యిద్ది. ఓకే, ఎల్స్ sir. ఈ కోలన్ పక్కన ఉన్నది ఫాల్స్ కండిషన్. ఫాల్స్ కండిషన్. ఈ కండిషన్ ఫాల్స్ అనుకో, ఈ బ్లాక్ ఈ కోలన్ పక్కన ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఎస్ సార్. ఓకేనా? దీనినే టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకే గైస్, ఎస్ సార్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, ఈ ఒక్కసారి నేను లింక్ కూడా పెట్టాను కదా, అందరికి వచ్చిందా? లింక్ చూసుకోండి. వచ్చింది సార్. ఆ లింక్లో ఉన్నటువంటివి కూడా చూసుకోండి. సార్ నోట్స్ ఉంటే పీడిఎఫ్స్ ఉంటే సెండ్ చేయండి సార్. హలో, ఒక్క నిమిషం చెప్పబ్బా. పీడిఎఫ్స్ ఉంటే సెండ్ చేయండి సార్, ఒకసారి చూస్తాం బ్రీఫ్గా. డీటెయిల్సా? పీడిఎఫ్ సార్. పీడిఎఫ్ ఎందుకు స్వామి? ఇక్కడ ఉంది, అది చూడు. వాళ్ళ డీటెయిల్స్ కూడా పీడిఎఫ్లు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేయమంటా? అవునా? అంటే అంతకుముందు ఉన్నాయేమో అనేది. ఏమీ లేదు, ఒకసారి చూసుకో. నువ్వు ప్రాక్టీస్ చేయాలి, గుర్తుండవు. ఇవి గుర్తుండే విషయం కాదు, మీ అవసరమైనప్పుడు వాడేది. రోజు వాడడం దీన్ని. అర్థమైందా? నీకు సిచ్యువేషన్ తెలిసిందనుకో, ఆహా
ఇక్కడ ఈ ఆపరేటర్ వాడాలి, నాకు ఇది సిచ్యువేషన్ ఇఫ్ ఎల్స్ ఉంది, దీంట్లో సింపుల్గా ఎట్లా రాసుకోవాలి? ఓకే, యూనరీ ఆపరేటర్ అనేది ఒకటి ఉందని ఇది తెలుసు, గూగుల్ చేయి వాట్ ఈజ్ యూనరీ ఆపరేటర్, హౌ టు యూజ్ ఇట్. ఓకే అర్థమైందా? ప్రతిదీ గుర్తుండవు, మీరు గుర్తు ఇది ఏం చేయాలి, ముందు అండర్స్టాండ్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓకేనా? సార్ ఓకే ఓకే సో ఆ లింక్ కూడా ఒకసారి షేర్ చేశాను, చూసుకోండి. వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఇవాళ నేను రికార్డ్ చేశాను, ఐ విల్ అప్లోడ్.